ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు? రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం, సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా? రసాయన వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా? మీకోసం నా యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. మేము వరి నాటిన తర్వాత ఇప్పుడు 100 రోజులైంది. ఇంకా 15 to 20 డేస్ ఉంటే ఆల్మోస్ట్ వరి కట్ చేసేస్తాం. ఇక్కడేమో ఇటు సైడ్ వరి నాటింది, నాటు పెట్టిన వరి, ఇటు సైడ్ ఏమో మనకు వెదజల్లిన పద్ధతిలో వరి అన్నట్టు. ఇది నాటు పెట్టిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత ఇది వెదజల్లడం జరిగింది. దీనికన్నా ఇది 1 నెల చిన్నది, ఎందుకంటే ఇది నెల రోజుల నారు నాటడం జరిగింది. మనం ఇంకా ముందు నాటుకోవాల్సి ఉండే, బట్ అధిక వర్షాల వల్ల మనకు ఒక 5 డేస్ లేట్ అయింది నాటడం. చూడండి, ఇప్పుడు దీనికి నెల రోజులు తేడా. ఇది కూడా మొత్తం కమ్మేసింది. ఇది కూడా ఇప్పుడు కంకులు ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదంతా కంకి బయటకు వచ్చి పాలు పోసుకునే దశలో ఉంది. ఇది వెరైటీ వచ్చి కుజు పటాలియా వరి. ఇదంతా కంకి బయటకు వచ్చేసి పాలు పోసుకుంటా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 20 డేస్ ఉంటే మనం ఈ వరి కోత చేసేస్తాం. అయితే ఇంతకు ముందు మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా, వీడియో చూసుకున్నాం. చిన్నగా మనం ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది. ఇప్పుడు అంతా చూడండి, వరి చేను అంతా కమ్మేయడం జరిగింది. మొత్తం కూడా వరి అంతా పిలకలు బాగా వచ్చి హెల్దీగా కమ్మేయడం జరిగింది. ఏంటి అంటే మనం చేసిన మెథడ్స్ ఏం చేసాం ఏంటి అని మీతో షేర్ చేసుకోవడం జరిగింది కదండి. దాని రిజల్ట్ చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని ఈ టైంలో అయితే మనకు బాగుంటది. వరి కంకి అంతా బయటకు వచ్చి పాలు పోసుకుంటా ఉంది అని ఈ వీడియో మీకోసం చేయడం జరిగిందండి. మళ్ళీ వరి కోసిన తర్వాత కూడా వీడియో చేయడం జరుగుతుంది. మనం వాడిన పద్ధతులు మెయిన్ గా బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్స్, దాంతో పాటు ఆయిల్ కేక్స్, స్లర్రీ, తర్వాత మట్టి ద్రావణం కూడా ఇందులో కలుపుకొని వాడుకోవడం జరిగింది. ఈ పద్ధతులన్నీ కలిపి వాడిన తర్వాత ఈ పంట ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది. ఈ వీడియో మీకు చూపించడం కోసమే ఇది తీయడం జరిగింది. ఇప్పుడు 100 రోజులు అన్ని కూడా నీట్ గా ఈక్వల్ గా బయటకు వచ్చేసింది, పాలు పోసుకుంటుంది. ఇంకా జస్ట్ మనం ఒక స్ప్రే ఇస్తామండి దీనికి. ఆ తర్వాత ఇంకా వరి కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే మీకు చూస్తే ఇదేమో మనకు వెదజల్లిన పద్ధతిలో వేసుకున్నటువంటి వరి. ఇది కూడా కుజు పటాలి అని. దేంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది ఏంటి అన్నది కూడా గమనించుకోవడం కోసం ఈ విధంగా వేసుకోవడం జరిగింది. బట్ ఇది ఇలా వేసుకోవడం వల్ల కలుపు ప్రాబ్లం అయితే బాగా ఫేస్ చేయడం జరిగింది. కలుపు ఖర్చు మాకు ఎక్కువైంది. దీంట్లో ఒకటేసారి కలుపు తీసాము, నాటిన దాంట్లో తొందరగా అయిపోయింది. దీంట్లో 2 సార్లు కలుపు తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇది కొంచెం ఎక్కువ రోజులు టైం పట్టింది కలుపు తీయడానికి కూడా. ఓకే అండి, ఈ యొక్క వరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీకు డౌట్లు ఉంటే మనం యూట్యూబ్లో లైవ్ సెషన్ ప్రతి వారం ఉంటుంది. మీకున్న డౌట్లన్నీ అక్కడ అడిగి వాటికి సమాధానాలు పొందవచ్చు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.